సాధారణంగా ఆఫీసులలో ఎక్కువ శాతం మంది కూర్చునే పని చేస్తుంటారు. కొంతమంది కూర్చున్న సీటులోంచి కట్టు కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చుని అదే పనిగా పనిచేస్తుంటారు. ఆ మధ్య కరోనా ప్రభావంతో ఇంటి దగ్గర పని చేయడంతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మరి కాస్త ఎక్కువైపోయింది. అలా గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేయడం, అలాగే దూర ప్రయాణాలప్పుడు కారులో గంటల కొద్దీ కూర్చొని డ్రైవ్ చేయడం ఆరోగ్య సమస్యలకు చేరువవడమే అంటున్నారు వైద్యులు. అదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. మనిషి ఎప్పుడు ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని పని చేయకూడదు. మరీ ముఖ్యంగా కూర్చునే కుర్చీ కానీ సౌకర్యవంతంగా లేకపోతే ఇక అంతే సంగతులు. అలాగే చాలా కాలం పాటు ఒకే స్థానంలో కూర్చొని ఉండడం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల వెన్నుపూసలపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి వస్తుంది. తలను ఒకే స్థానంలో పట్టుకొని ఉండడం వల్ల మెడ కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. ఇంకా చెప్పాలంటే కదలకుండా ఒకే పొజిషన్లో ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల రక్తనాళాలలో గడ్డలు కట్టే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కదలకుండా కూర్చొని ఉండడం వల్ల కేలరీలు ఖర్చు కావు. ఎప్పుడైతే కేలరీలు ఖర్చు కావో అప్పుడు శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. ఊబకాయం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కదలకుండా కూర్చొని ఉండడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా రక్తపోటు కూడా పెరిగి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఒకే స్థానంలో కూర్చొని ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కదలకుండా కూర్చొని ఉండడం వల్ల మానసిక స్థితి చెడిపోయి నిరాశ, బాధ వంటి భావనలు కలుగుతాయి. అలాగే శరీరం కూడా అలసిపోతుంది. దీనివల్ల యాక్టివ్గా పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడం మన చేతుల్లోనే ఉంది. అదెలాగంటే ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు కదలండి, నడవండి లేదా స్ట్రెచింగ్ చెయ్యండి. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చెయ్యండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ధ్యానం, యోగా వంటివి చెయ్యండి. కదలకుండా కూర్చొని ఉండడం వల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవాలి. తద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు మనమే నియంత్రించుకోవచ్చు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.